పల్లెటూరు బాగా వచ్చాడు కొత్త లాస్ట్ ఉన్నాడు. ఐక్యతే ముద్దు, ఐక్యతే ముద్దు, ఐక్యతే ముద్దు. ఈరోజు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ఆ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తలపెట్టి ఉన్నాము. ఎందుకంటే ఈ వర్గీకరణ అనేది భారత రాజ్యాంగ విరుద్ధము. అయితే అధికారంలోకి వచ్చిన ఎన్డీ కూటమి దళితులను విడగొట్టి ఈరోజు వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఈరోజు వర్గీకరణ అంశాన్ని ముందుకు తెచ్చిపెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ వర్గీకరణ బిల్లును మేము దళిత ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇదే కాకుండా ఎన్నో ఉన్నాయి, ఇంపార్టెంట్ అయినవి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, సూపర్ 6 ఉంది, ఎన్నో ఉన్నాయి, ఉద్యోగాలు అయితేనేమి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో శాంతి భద్రతలు అయితేనేమి, ఇవన్నీ ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి దళితులను, ఈ రాష్ట్ర ప్రజలను, ఈ దేశ ప్రజలను ఆ మైండ్ను డైవర్ట్ చేసేదానికే ఈ వర్గీకరణ అంశాన్ని తెచ్చిపెట్టారని మేము ఆరోపిస్తున్నాము. ఇదే కాకుండా రోజుకొక దొంగతనాలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, మహిళలు ఒంటరిగా బయటికి వెళ్ళని పరిస్థితి ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు కేవలం ఈ యొక్క దళితులను విడగొట్టే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి అత్యవసరంగా ఈరోజు చట్టసభల్లో పెట్టి అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది భారత రాజ్యాంగ విరుద్ధమని ప్రజా సంఘాల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తాము. మీ ఎన్డీఏ కూటమి మీ భరతం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇంకా నాతోటి ఇంకా చాలా మంది ఉన్నారు, మంచిగా 2 నిమిషాలు మాట్లాడతారని తెలియజేసుకుంటూ జై భీమ్. దాదాపు ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరం రోజులు అయింది. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పదే ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఉందో చట్టసభలో పెట్టాలా, ఏకవన్ కమిషన్ గా వేసి హఠావుడిగా ఈరోజు మంత్రివర్గం ఆమోద ముద్ర తెలిపింది. ఆమోద ముద్ర ఎంతవరకు ఐక్యత కాదు. 341 ఆర్టికల్ ఏం చెప్తుంది? దళితులను విడదీయద్దు, కలిసి ఉండాలా, వాళ్ళు రాజ్యాంగం వైపు అడగేయాలా, వాళ్ళు కలిసి ఉంటే రాజ్యాంగం వైపు అడుగులేస్తారని, విభజించి పరిపాలించాలని ఎన్డీఏ కూటమి తన సూపర్ 6 పథకాలు పక్కన పెట్టి దానిలను మర్చిపోయే విధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలిపి దీన్ని పబ్లిక్ చేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేసి దళితులు ఏ ఉద్యమాలు చేయకుండా వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి ఓన్లీ దీనికన్నా ఉండే విధంగా ఈ ఎన్డీఏ కూటమి చేస్తుంది. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి తగిన మూల్యం చెల్లించుకుంటుంది. గతంలో ఇదే వర్గీకరణ బిల్లు పెట్టి టీడీపీ గవర్నమెంట్ ఆనాడు ఎంత పతనమైందో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి. 2004లో ఇప్పుడు మళ్ళా అదే పద్ధతిని తెరపైకి తెస్తుంది. దాదాపు 60 లక్షల మాలలు ఉంటే 33 లక్షల కిందనే 35 లక్షల కింద చూపించడం జరుగుతుంది. 60 లక్షలు ఉంటే ఈరోజు 2025 2011 ఎట్లా తెస్తావు? 2011లో రెండు రాష్ట్రాలు కలిసినాయి. ఈ పొద్దు 2 రాష్ట్రాలు విడగొట్టినావు. 2 రాష్ట్రాలు విడగొట్టినాక కులగణన జరగకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు ఏబిసిడి వర్గీకరణ చేస్తానంటే పాత కులగణన తీసుకుని చేస్తామంటే ఒప్పుకోం. కొత్తగా కులగణన జరగాల. కులగణన జరిగిన తర్వాత ఎవరి మాట ఎంత ఇచ్చినా మాకు సమ్మతమే. అట్ట లేకుండా నీ ఇష్టాచారంగా నువ్వు అడ్డగోలు విభజన చేస్తానంటే ఊరుకునేదే లేదు. నీ ఆఫీసు ముట్టడిస్తాం, నీ అసెంబ్లీని ముట్టడిస్తాం. నీకు రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు ఉండదు. ఇంతటితోనే నీకు ఎన్డీఏ కూటమి భూస్థాపితం జరుగుతుందని అందరి మాలల పక్షాన తెలియజేసుకుంటూ జై మాల, జై మాల, జై మాల. ఇక్కడికి విచ్చేసినటువంటి మాల సోదరులందరికీ నా ఉద్యమ జైభీములు తెలుపుకుంటున్నాను. అలాగనే 17వ తారీఖున జరిగినటువంటి నివేదిక ప్రకారం చూసుకుంటే పూర్తి స్థాయిలో
ఈ యొక్క నివేదిక 2011లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది. ఇది ఒక తప్పుడు లెక్కగా మన పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగనే పూర్తి స్థాయిలో 2004 ముందు జరిగినటువంటి విషపూరితమైనటువంటి కుట్ర మాలల మీద జరుగుతూ ఉంది. దీనిపైన పూర్తిగా మనము స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్తి స్థాయిలో మాలలను దెబ్బకొట్టే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వము మార్గము ఎంఆర్పిఎస్ నాయకులకు సుగమం చేస్తూ ఉంది. అలాగనే పూర్తి స్థాయిలో ఈ ఉద్యమంను గ్రామాల నుంచి పట్టణాల నుంచి నగరాల నుంచి సెక్రటేరియట్ వరకు ఈ యొక్క ఉద్యమం అనేది ఆపమని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ వర్గీకరణను 2004లో సుప్రీంకోర్టులో చెల్లదని చెప్పిన విధంగా మన పివి రావు సారు చెప్పి ఈ యొక్క సుప్రీంకోర్టులో వర్గీకరణ చెల్లదని తెలిసినా కూడా రాష్ట్రాలకు సంబంధం ఉండదు. పార్లమెంటులో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టాలనేది ప్రవేశపెట్టి ఈ యొక్క వర్గీకరణ చేయాలనేది ఎలా మర్చిపోతారో ఈ యొక్క ప్రజానాయకులు అనేది అర్థం కాకుండా ఉంది. ఇష్టానుసారంగా ఈ యొక్క వర్గీకరణ జరపడం అనేది చాలా వ్యతిరేక ధోరణితో కూడుకొని ఉంది. మాదిగలకు 6.5%, మాలలకు వచ్చేసి 7.5% అని చెప్పేసి పూచికత్తుగా 1% అనేది చూపించడం అనేది ఎంత మాత్రం సబబు కాదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఉద్యమం ఇది ప్రారంభం మాత్రమే, ఇంతటితో ఆగదు. ఉవ్వెత్తున ఉగసిపడే కెరటాలమై ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ జై భీమ్, జై మాల, జై మాల. ఈ పొద్దుటూరు పట్టణంలో రాష్ట్ర మాలమహానాడు ఆధ్వర్యంలో పాత బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ దగ్గర జరుగుతున్న నిరసన కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రజా సంఘ నాయకులకు మాల మహానాడు నాయకులకు అందరికీ ధన్యవాదములు. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ కేబినెట్ మంత్రివర్గంలో తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఏకసభ్య కమిషనర్ గారు ఇచ్చినటువంటి నివేదిక చాలా తప్పులు తరగగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఈ మాలలతో లేదు. మాదిలకే చాలా లోన్ల విషయంలో ప్రభుత్వం నుండి చాలా వాళ్ళకు లబ్ధి పొందుతూ ఉన్నారు. చర్మ కళాకారులు వాళ్ళే, డప్పు కళాకారులు వాళ్ళే, నెట్ క్యాడ్ సొసైటీ నుంచి కొన్ని డబ్బుల రూపంగా వాళ్ళకు వస్తున్నాయి. మరి మాలలకైతే ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు లేవు. కనుక ఈ ఏక సభ్య కమిషన్ తీర్మానించినటువంటి ఈ యొక్క నిర్ణయాలు మేము వ్యతిరేకిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. జై మాల. ప్రింట్ మీడియాకైతేనేమి, ఎలక్ట్రానిక్ మీడియాకైతేనేమి, మా మాల సంఘాల ప్రజా నాయకులకైతేనేమి అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉంటున్నా. రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం ద్వారా మేము ఈరోజు చేసే ఈ నిరసన కార్యక్రమం ఏమంటే, రాత్రికి రాత్రి ఈ ఎస్సీ వర్గీకరణ మీద తీసుకున్న నిర్ణయాన్ని మేము ఖండిస్తూ ఉంటున్నాం. మరి మా ఖండన మీరు ఒప్పుకోకపోతే మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నాం. ఇది ప్రొద్దుటూరు కదా, ప్రొద్దుటూరులో ఒక పార్ట్ నుండి చేసేది ఇది ఏమవుతుంది అని నాయకులు అనుకోవచ్చు, మరి పార్టీలు అనుకోవచ్చు. కానీ మా ఉద్యమం ఇంతటితో ఆగిపోకుండా ఎస్సీ వర్గీకరణ జరగకుండా ఆపేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం ద్వారా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్.